ప్యానెల్లో ఉన్నారు వీరేంద్ర యాదవ్ గారు, బీజేపీ నేత. వీరేంద్ర యాదవ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ సురేష్ కొచ్చెటిల్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారు కూడా అందుబాటులో ఉన్నారు. సురేష్ కొచ్చెటిల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ వెంకటేశ్వర రాజు గారు, విహెచ్పీ నేత, వారు కూడా మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. వెంకటేశ్వర రాజు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముందుగా వీరేంద్ర గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో రోజు రోజుకి వీళ్ళ సంఖ్య పెరుగుతోంది అనేవి లెక్కలు చెప్తూ ఉన్నాయి, అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళ సంఖ్య ద్విగుణీకృతమైందని చెప్తూ ఉన్నారు. మొన్న గుజరాత్లో పట్టుబడ్డారు, త్రిపురలో పట్టుబడ్డారు, మహారాష్ట్రలో పట్టుబడ్డారు. సో వీళ్ళ దగ్గర ఈ ఫేక్ డాక్యుమెంట్స్, ఇదంతా వ్యవహారం ఏ విధంగా ఉందంటారు? ఒక మెయిన్ లైన్, ఫస్ట్ రౌండ్లో మనం ఒక మెయిన్ లైన్ తీసుకుందాం వీళ్ళకి సంబంధించి ఓవర్వ్యూ. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ నమస్కారం అండి. వినిపిస్తుంది సార్? వినపడుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే దేశవ్యాప్తంగా భద్రత గురించి మాట్లాడుతున్నామో, ఈ భద్రత ఏదైతే ఉందో ఇప్పుడు మనము మన నియరెస్ట్ ఏదైతే మన బార్డర్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతున్నాం. కానీ ఇప్పుడు ఒక వెరైటీగా ఒక వింత మనకేంటంటే ఇంటర్నల్ థ్రెట్ ఎక్కువైపోయింది. ఎక్స్టర్నల్ థ్రెట్ కన్నా ఎక్కువ ఇంటర్నల్ థ్రెట్ అయింది. ఇంటర్నల్ థ్రెట్ మనం గతంలో ఆలోచించినట్టుగానే ఎప్పుడైతే మనము ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ చేశామో, ఆ సర్జికల్ స్ట్రైక్ చేసేటప్పుడు ప్రపంచమంతా తెలుసుకున్నారు భారతదేశంతో పెట్టుకోవడం ఇబ్బంది అని. సో ఈ విధంగా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కుట్ర పండం ఏంటంటే, ఒక చెదలు పట్టే ఏ విధంగా అయితే ఒక చెక్కకో దేనికో చెదలు ఏ విధంగా పడుతుందో ఆ విధంగా లోపల నుంచి, అంటే మన దేశం లోపల నుంచే ఈ ఎవరైతే వేరే దేశాల నుంచి చొరుబాట నుంచి వస్తున్నారో వాళ్ళందరూ వచ్చి తలదాల్చుకొని రెఫ్యూజీ లాగా వస్తూ వాళ్ళందరూ ఇప్పుడు మనకి థ్రెట్ గా తయారవుతున్నారు. ఈ థ్రెట్ ఏదైతే ఉందో వీళ్ళు మనకు కనపడకుండా ఒక అంటే వీళ్ళందరూ రోజువారీ కూలీలాగా, చెత్త ఎత్తుకునే వాళ్ళలాగా, పండ్లు అమ్ముకునే వాళ్ళలాగా, పళ్ళు మోసేవాళ్ళు, ఈ విధంగా కొన్ని చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతికేస్తూ వీరు ఓకే, కంటిన్యూ సార్. అయితే వీరందరూ మనకి రాను రోజుల్లో వీళ్ళు మనకి ఇంటర్నల్ థ్రెట్ తయారైపోతుంది. ఈ ఇంటర్నల్ థ్రెట్ ఏంటంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే మనము మొన్న ఎలక్షన్ లో కూడా, ఇప్పుడు ఇందాక వారు చెప్తున్నారు ఎలక్షన్ లో కూడా వీళ్ళు ఓటేశారంటే, మన దేశంలో ఇప్పుడు ఆల్రెడీ ఒక వెస్ట్ బెంగాల్ అనేది ఒక పెద్ద చాలా ఆ రాష్ట్రంలో అనేక రకం మంది బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఉన్నారు. అక్కడి నుంచి అది మెయిన్ ఒక హబ్బు లాగా తయారైంది. ఆ హబ్బు నుంచి దేశం మొత్తము లో వెళ్తున్నారు. ఇప్పుడు రోజు ట్రైన్స్ లలో మీరు చూస్తున్నారు, ఏదైతే ట్రైన్స్ ఢిల్లీ నుంచి వస్తున్నాయో అట్లాగే మరి మన వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నాయి. మన హైదరాబాద్ లో చూడొచ్చు, మనం ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లోనే రోజు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏ ట్రైన్స్ అయితే వస్తున్నాయో ఆ ట్రైన్స్ లో ఒకటే గుంపుగా కొంతమంది ఈ వర్గానికి చెందిన ఈ రోహింగ్యాలు కానీ బంగ్లాదేశీ ముస్లింస్ మనం చూడొచ్చు ఒక పెద్ద ఎత్తున సంఖ్యలో వస్తున్నారు. రోజుకు సుమారు 500 నుంచి 600 మంది హైదరాబాద్ కు వస్తుంటారు. ఇంతలో దీంట్లో ఎంతమంది రోహింగ్యాలు, ఎంతమంది బంగ్లాదేశీలు అనేది ఆ ఫిల్టరేషన్ మన వాళ్ళు ఇక్కడ మనం చేస్తలేరు. వీళ్ళు వచ్చి ఇక్కడ అనేక రకాల మసీద్లలో, మద్రాసాలలో వీళ్ళు వాళ్ళ తలదాల్చుకుంటున్నారు. ఇక్కడ వచ్చి ఈ చిన్న ఉద్యోగాలు, అంటే ఈ రోడ్ల పైన పండ్ల బండ్లు పెట్టుకొని అమ్ముకోవడము, లేదా చెత్త ఎత్తుకపోయి చిన్న ట్రాలీలలో వాటిలలో పని చేయటము, లేదా ఈ ఇప్పుడు కాటేదాన్ లాంటి అక్కడ ఉండే ఫ్యాక్టరీలలో పని చేయటము, ఇలా చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ తల దాల్చుకొని ఎప్పుడైతే నిజమైన అవసరం వస్తే, ఇప్పుడు మీరు ఈ నెలలోనే సుమారు ఈ ఔటర్ రింగ్ రోడ్ లో సిటీ శివార్లలో రోజుకొక మర్డర్ చూస్తున్నామండి. రోజు ఒక మర్డర్ చూస్తున్నాం. ఇప్పుడు గత 15 రోజుల నుంచి ఎవ్రీ డే, అది కూడా చాలా బహిరంగంగా ఏమంటారంటే పట్టపోగులే ఒక 10 మంది ఉన్న వాళ్ళ ముందర కత్తులతో పటాపటా పొడిచి చంపేస్తున్నారు. ఇంత ముందర మన దగ్గర ఇటువంటిది లేదు. సో ఈ వ్యక్తులు ఎవరైతే బయట నుంచి వస్తున్నారో అటువంటి వాళ్ళని సుపారీ గ్యాంగ్ లాగా కూడా వాడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇటువంటి వ్యక్తులు ఇన్స్టెంట్ మనీ కోసం సుపారీ గ్యాంగ్ తయారైపోయి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి పలానా వ్యక్తులను లేపేయడానికి కూడా ఇచ్చేస్తున్నారు. గతంలో మీరు ముంబై మాఫియా చూసినారు. ముంబై మాఫియాలో ఏంటంటే కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ని, ఫిలిం ప్రొడ్యూసర్స్ ని, ఫైనాన్స్ ఇచ్చే పార్టీస్ లకి థ్రెట్ పెట్టి కలెక్షన్స్ చేసేవారు.
అటువంటి గ్యాంగ్ ఇప్పుడు కాబోతున్నది హైదరాబాద్ లో. ఎందుకంటే ఈ సుపారీ తీసుకొని పనిచేసే వాళ్ళు దేనికైనా తెగిస్తారు. మనిషి ప్రాణాలు వాళ్ళు లెక్క కాదు, వాళ్ళు డబ్బుతో ముఖ్యం. సో ఇటువంటి వాళ్ళు చాలా వాళ్ళు, ఎందుకంటే పోలీస్ ఐడెంటిఫికేషన్ లో వీళ్ళు ఉండరు. ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటే మన దేశ భద్రత అవి పలానా వ్యక్తి, కానీ వీళ్ళకి ఎటువంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ లేవు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియదు, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియదు. అందుకోసమే మనం అంటుంటాం, మనం జనరల్ గా ఎవరికైనా ఇల్లు అద్దెకిస్తే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళు ఎక్కడ పని చేస్తారో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని ఇల్లు ఇవ్వాలి అని అంటారు. గతంలో మన ఇక్కడ చెప్పారు పోలీసు వాళ్ళు దొంగతనాలు జరుగుతున్నాయి లేదా అవి జరుగుతున్నాయని. కానీ ఇది ఇప్పుడు ఈ పరిస్థితి అట్లా కాదు. ఈ పరిస్థితి ఎట్లుందంటే వారు ఎవరో తెలియదు, ఇక్కడ షెల్టర్స్ ఇస్తున్నారు కొంతమంది వ్యక్తులు, కొన్ని ఆర్గనైజేషన్స్, ఇటువంటి ఆర్గనైజేషన్స్ కొంతమందికి షెల్టర్స్ ఇస్తున్నారు. ఈ షెల్టర్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఫ్యాక్టరీలో పని చేయటము, ఆ ఫ్యాక్టరీలో పడుకోవటము, అక్కడ ఎవరు వెరిఫై చేస్తారు? అక్కడే ఉదరి సోనా. సో ఇట్లా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అవసరం లేదు, అదే ఇంట్లో ఉంటారు. అటువంటి వ్యక్తి రేపు బయటకు వచ్చాడంటే ఎవరు గుర్తుపట్టారు, వాడు ఏమైనా చేసిపోతే కూడా ఎవరని వ్యక్తి కూడా మన దగ్గర. అంటే వీరేంద్ర గారు, ముఖ్యంగా మీరు అన్నట్టు మన దగ్గర ఎక్కడెక్కడ అట్లాంటి, అంటే ఏ ప్రదేశాల్లో అట్లాంటి మనుషులు ఉన్నారు, సో వాళ్ళ సంఖ్య ఏ విధంగా ఉంది, రోజు రోజుకి ఎలా పెరుగుతోంది? సార్ ఇప్పుడు గతంలో మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకి రోహింగ్యాలకి అనేది ఇక్కడ మన బాలాపూర్ దగ్గర అయితే మన పాటిషారు బాలాపూర్ దగ్గర కొంచెం షెల్టర్ ఇచ్చారు. ఆ షెల్టర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అయిపోయారంటే వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా వచ్చేసాయి, రేషన్ కార్డులు వచ్చాయి, అట్లనే మరి కొంతమంది పాస్పోర్ట్ కూడా వస్తే పట్టుకున్నారు. మన కేటీఆర్ గారు ఆ టైంలోనే ఎన్నో వారు ఉన్నప్పుడు ఎన్నో ఆధార్ కార్డులు ఎంతో మంది దగ్గర పట్టుకున్నారు. వీళ్ళు ఈవెన్ ఈ ఆధార్ కార్డులు తీసుకొని ఆధార్ కార్డుల పైన వీళ్ళు షాదీ ముబారక్లు కూడా తీసుకున్నారు, చెక్కులు. సో ఇట్లా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర కొంచెం వ్యవస్థ పనిచేస్తుంది. ఈ వ్యవస్థ ఏంటంటే జిహెచ్ఎంసీలో ఈ ఏమంటారంటే ఈ దళారులు ఉంటారు కదా, ఈ దళారులు వీళ్ళకి ఏం చేసి ఇస్తున్నారంటే ఆధార్ కార్డు చేసి ఇస్తున్నారు. అట్లాగే వాళ్ళకి మన ఈవెన్ వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్స్ వస్తున్నాయి. బర్త్ సర్టిఫికేట్స్ ఒకసారి ఒక పిల్లోడికి రోహింగ్యా పిల్లోడికి ఒకసారి బర్త్ సర్టిఫికేట్ వచ్చిందంటే వాడు అయిపోయినట్టు, ఇక్కడ వాడు అయిపోయినట్టే. సో ఈ విధంగా వీళ్ళ సంఖ్య ఏ విధంగా పెరుగుతుందంటే ఒక జనరేషన్ ఏమవుతుందంటే వాళ్ళు ఆధార్ కార్డు బతికేస్తారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంతా బర్త్ సర్టిఫికేట్స్ వస్తున్నాయి. బర్త్ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే ఆధార్ కార్డు వస్తుంది, ఓటర్ కార్డు వస్తుంది. ఇక ఇప్పుడు ఆల్రెడీ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం మొన్న నడిచింది, అంతకన్నా ముందర ఉంది. మరి ఎంఐఎం వాళ్ళు తలపైన పెట్టుకొని మోస్తున్నారు వీళ్ళని. మరి ఎంఐఎం వాళ్ళు వీళ్ళే కదా, ఎంఐఎం వాళ్ళే కదా తీసుకొచ్చారు ఈ రోహింగ్యాలను తీసుకొచ్చి హైదరాబాద్ షెల్టర్ పెట్టి. గత ప్రభుత్వంలో మళ్ళీ అట్లాగే టిఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళందరూ మేము చూసుకుంటామని చెప్పి తీసుకొచ్చి వాళ్ళు ఇది చేశారు. ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు సుమారు అప్పుడు ఒక 2000 నుంచి 3000 మంది వచ్చారు. ఇప్పుడు 1000 మంది వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు, మైగ్రేటర్ కూడా తెలియదు, వాళ్ళ లెక్క తెలియదు, లెక్క పత్రం తెలియదు. అట్లాగే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి, వీళ్ళు ఏం చేస్తారు, ఆ మొబైల్ ఫోన్స్ తోటి వీళ్ళు ఇక్కడ లోకల్ గా మొబైల్ ఫోన్ సిమ్లు కూడా తీసుకుంటున్నారు. సిమ్లు తీసుకుంటే ఏమైపోతుంది, వీళ్ళకి ఇంటర్నేషనల్ కాల్స్, వాట్సాప్ కాల్స్ కూడా చేసుకుంటున్నారు. ఈ వాట్సాప్ కాల్ చేసుకొని వీళ్ళు లొకేషన్స్ ఇచ్చుకుంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు, అటు మన ఇప్పుడు ఏదైతే మనము అస్సాం నుంచి అనుకున్నాము, అట్లాగే ఢిల్లీలో మన పెద్ద గొడవ జరిగింది, మీకు పెద్ద భారీ ఎత్తున పెద్ద మన ఒకసారి పెద్ద ధర్నా జరిగింది, మీకు గుర్తుందో లేదు? ఆ టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంట్లోంచి మనము ఒక ఎమ్మెల్యే అట్లాగే ఒక కౌన్సిలర్ ఇంట్లోంచి ఎన్నో రకాల మందు పాత్రలు అవన్నీ పట్టుకున్నారు, గుర్తుందో లేదు మీకు? సో అటువంటి వ్యక్తిలో అటువంటి టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ ని బురదలేసి మరి ముంచి చంపేశారు. అది ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అటువంటి టైంలో అటువంటి వ్యక్తులు కూడా హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏ ఒక్క ఆల్ ఓవర్ ఇండియాలో ఏ అలజడి జరిగినా కూడా అది మళ్ళీ లాస్ట్ కి వచ్చి హైదరాబాద్ కు వచ్చి క్లోజ్ అవుతుంది. హైదరాబాద్ లో ఆ వ్యక్తి ఇక్కడ దొరుకుతాడు. హైదరాబాద్ వ్యక్తి ఆ వ్యక్తి ఎక్కడో చేసి హైదరాబాద్ వచ్చి షెల్టర్ దొరుకుతుంది. అంటే ఇక్కడ షెల్టర్ ఇచ్చే వాళ్ళని తెలుస్తుంది కదా మనకి, హైదరాబాద్ తెలుస్తుంది కదా. సో ఈ విధంగా మనకి తెలియకుండా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ, ఇక్కడ ఉన్న నిఘా వ్యవస్థ ఏదైతే ఉందో అది వైఫల్యమైంది. ఎందుకంటే మీరు ఒకటి చూడండి, మన మధ్యప్రదేశ్ లో ఒక టైలర్ ని గొంతు రువి చంపేశారు, గుర్తుందా? ఆ వ్యక్తి ఎక్కడ తేలాడు, సంతోష్ నగర్, ఇప్పుడు హైదరాబాద్ లో దొరికాడు. మరి ఆ వ్యక్తి మరి ఇప్పుడు ఆ వ్యక్తిని ఎక్కడో
మధ్యప్రదేశ్ నుంచి అక్కడ పోలీస్ వాళ్ళు నిఘా వాళ్ళు వచ్చి ఎన్ఐ వాళ్ళు వచ్చి ఇక్కడ పట్టుకున్నారంటే ఇక్కడ స్థానికంగా తెలంగాణ పోలీస్ కానీ మన ఇక్కడ ఎస్బీ కానీ అట్లానే పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ ఏం చేస్తుంది అన్నట్టు మీరు ఒక్కసారి గ్రహించండి. వీరేంద్ర గారు ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ట్రైన్ లెక్క వచ్చేస్తున్నారు, బస్సు లెక్క వచ్చేస్తున్నారు, బై రోడ్ వచ్చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ వీరేంద్ర గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.